నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. దర్శక ధీరుడు రాజమౌళి అంటేనే ఇండియన్ సినిమా రేంజ్ను ప్రపంచానికి చాటిన డైరెక్టర్గా గుర్తుకొస్తారు. బాహుబలి, RRR వంటి 1000 కోట్ల సినిమాలతో ఆయన పేరు గ్లోబల్ బ్రాండ్గా మారింది. భారీ బడ్జెట్లు, భారీ సెట్లు, ఎపిక్ కథనాలతో రాజమౌళి అంటే గ్రాండ్ స్కేల్ అన్న ఇమేజ్ స్థిరపడిపోయింది. కానీ అలాంటి రాజమౌళి కెరీర్లోనే అన్ని సినిమాల్లోనూ ఈగా ఇప్పటికీ బెస్ట్ మూవీ అని టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. లేటెస్ట్గా తన న్యూ మూవీ యూఫోరియా ప్రమోషన్లో పాల్గొన్న గుణశేఖర్ రాజమౌళి పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి కెరీర్ను ఈగ సినిమాకు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కంటికి సరిగ్గా కనిపించని ఒక ఈగను హీరోగా పెట్టి గ్రాఫిక్స్తో దాని చుట్టూ అద్భుతమైన ఎమోషన్ పండించడం చాలా కష్టమైన పని అన్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ మేకింగ్తో రాజమౌళి ఆ సినిమాలో మ్యాజిక్ చేశారన్నారు. ఒక టెక్నీషియన్గా ఆయన విజన్కు ఈగ ఒక బెంచ్ మార్క్ అని కొనియాడారు. బలహీనుడైన ఒక చిన్న ప్రాణి బలవంతుడైన మనిషిపై ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్ను ప్రేక్షకులు అంగీకరించేలా చేయడం రాజమౌళి క్రియేటివిటీకి నిదర్శనమని చెప్పారు. గ్రాఫిక్స్ పాత్రతో ఆడియన్స్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయడం సాధారణ విషయం కాదని, అందుకే ఈగ ఒక మాస్టర్ పీస్గా నిలిచిందని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈగ ముందు వరకు తాను కూడా రాజమౌళిని పెద్దగా పట్టించుకోలేదని, ఈగ చూశాక తనపై అభిప్రాయమే మారిపోయిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా రాజమౌళి అభిమానులు కూడా ఈగను గర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఈగ గురించి రాజమౌళి స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరమైనవే. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే ఈగ కథ గురించి చర్చ వచ్చిందని, అప్పట్లో అది కేవలం సరదాగా చెప్పిన ఐడియానేనని ఆయన చెప్పారు. సింహాద్రి, ఛత్రపతి లాంటి భారీ సినిమాల తర్వాత ఒక చిన్న ప్రయోగాత్మక సినిమా చేయాలనే ఆలోచనతో ఈగను డెవలప్ చేశామని రాజమౌళి వెల్లడించారు. మొదట ఇది చిన్న బడ్జెట్ సినిమానే అయినప్పటికీ కథ అందుకు ముందుకు సాగే స్కేల్ పెరిగిందని తెలిపారు. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి రాజమౌళిని మరో స్థాయికి తీసుకెళ్లింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.